రాబోయే లోక్సభ ఎన్నికల కోసం బీజేపీలో ఉన్న కాన్ఫిడెన్స్ అంతా ఇంతా కాదు. ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కేస్తామనే ధోరణిలోనే ప్రచారాలు కొనసాగిస్తున్నారు. పెద్దగా ఎలక్షన్ స్ట్రాటజీ లేకుండా మోడీ మంత్రం పనిచేస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. అంతవరకు ఓకే గాని ఒక్కోసారి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తారుమారయ్యే అవకాశమూ లేకపోలేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఇంతకీ అంత కాన్ఫిడెంట్గా ఉన్న బీజేపీ బలమేంటి? బీజేపీకి బలహీనతలే లేవా? ఆ బలహీనతలు అధిగమించడానికి మోడీ వేసిన ప్లాన్ ఏంటి? లెట్స్ ఫోకస్. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల సమరం ఇదివరకు ఎన్నడూ లేనంత ఆసక్తికరంగా ఉంది. కీలకమైన ఈ లోక్సభ ఎన్నికలకు కేవలం రోజులు మాత్రమే మిగిలున్నాయి. సర్వేల సందడిలో విజయం ఎవరిదనే అంశంపై చర్చోపచర్చలతో దేశ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేస్తోంది. దీని ప్రధాన కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు బీజేపీకి ఉన్న అతిపెద్ద ఆస్తి ప్రధాని నరేంద్ర మోదీ. గత 5.5 పార్టీ విజయ రహస్యం మోదీ సాధించిన మాస్ అప్పీల్ పైనే ఆధారపడింది. ప్రధాని మోదీ వ్యక్తిగత రాజకీయ పాపులారిటీతో బీజేపీ పార్టీ వరుసగా 2 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు గుర్రమెక్కి పరుగులు పెట్టింది. అయితే ఇప్పుడు హ్యాట్రిక్ కోసం తహతహలాడుతోంది. ఇటీవల విడుదలైన ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ట్రెండ్ల ప్రకారం దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి నిర్ణయాత్మక మెజార్టీ సాధిస్తుందని అంచనా వేశారు. ఇతర విషయాలతో పాటు ప్రజల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే ఎక్కువగా గుర్తొస్తున్న అంశమని సర్వే వెల్లడించింది. అలాగే నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియన్ పోల్లో కూడా వెల్లడైంది. ఎన్డీఏ కూటమిని గద్దెదించటమే లక్ష్యంగా కాంగ్రెస్తో పాటు దేశంలోని చాలా ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమికి అధికారం రాదని ఈ సర్వే తేల్చింది. ఎన్డీఏతో పోల్చితే ఇండియా కూటమి చాలా వెనుకబడి ఉన్నట్లు సర్వే గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయాలు సాధిస్తుందని తేల్చిన టైమ్స్ నౌ ఈటీజీ దక్షిణ భారతదేశానికొచ్చేసరికి ప్రతిపక్షాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని పేర్కొంది. 2 పర్యాయాలు 10 ఏళ్లపాటు లోక్సభలో పూర్తి మెజార్టీతో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 543 మంది సభ్యులున్న లోక్సభలో 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకుని క్యాంపెయిన్ మొదలుపెట్టింది. 50% కంటే ఎక్కువ ప్రజాదరణ పొందిన ఓట్ షేర్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2019లో ఆ పార్టీ దాదాపు 37% ఓట్లను, 55% లోక్సభ సీట్లను గెలుచుకోగా ఇప్పుడు దానికంటే భారీ విజయాన్ని పొందుతామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి ఈ 10 ఏళ్ల కాలంలో భారతీయ రాజకీయాల్లోని కీలకమైన అంశాలను మోదీ సమగ్రంగా అందిపుచ్చుకున్నారు. ముఖ్యంగా సైద్ధాంతిక ఆధిపత్యం, సంస్థాగత అనధికారిక పద్ధతులు, సాధారణ కుంభకోణాలు దేన్ని విడిచిపెట్టకుండా అన్నింటినీ అనుకూలంగా మార్చుకుంది బీజేపీ. ఇలాంటి పరిస్థితుల మధ్య లోక్సభ ఎన్నికల పోటీ దాదాపు ఏకపక్షమనే అభిప్రాయం వచ్చేసింది. అయితే ప్రజాస్వామ్యంలో విజయం ఎప్పుడూ సులువు కాదని భారతదేశ ఎన్నికలు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో 32% మంది ప్రజలు బీజేపీకి ఓటు వేశారు. అయితే మోదీ ప్రధాని అభ్యర్థిగా లేకపోతే బీజేపీ పార్టీకి ఓటు వేయమని సీఎస్డీఎస్ సర్వేలో ప్రజలు పేర్కొన్నారు. ఈ అభిప్రాయం 2014 కంటే 5% ఎక్కువగా కనిపించింది. అయితే సీఎస్డీఎస్ సర్వే ప్రకారం ప్రతిపక్ష మిత్రపక్షాలకు అనుకూలంగా 25% మంది ఓటు వేశారు. గత ఎన్నికల్లో మోదీ ఫ్యాక్టర్ వల్ల బీజేపీకి 7.3 కోట్ల ఓట్లు రాగా బీజేపీ మిత్రపక్షాలకు 1.1 కోట్ల ఓట్లు వచ్చాయి. అలాగే ఎన్డీఏ కూటమి 11 కోట్ల ఓట్లతో ప్రతిపక్ష యూపీఏ కూటమిని అధిగమించింది. అయితే ఈ సర్వే ప్రకారం మోదీ ప్రజాదరణ స్థాయి రాష్ట్రాన్ని బట్టి మారుతుందని స్పష్టంగా తెలిసింది. భారతదేశంలోని దక్షిణ, తూర్పు రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో మోదీ మొహం ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. మోదీ పాపులారిటీకి సంబంధించి విభిన్న కోణాలు వివిధ వర్గాల ఓటర్లను ఆకర్షిస్తున్నాయి.
ముఖ్యంగా పేదల కోసం, వారి హక్కుల కోసం మోదీ ఒక ఛాంపియన్ గా మారినట్టు బీజేపీ అనుకూల వర్గాలు చెబుతున్నాయి. అలాగే దేశంలోని మధ్యతరగతికి మోదీ అభివృద్ధి ఆధారిత దూరదృష్టిగల నాయకుడిగా కనిపిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు యువత విషయంలో మోదీ భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా మారుస్తానని వాగ్దానం చేసిన రాజనీతిజ్ఞుడిగా కనిపిస్తోన్న భావన ఉంది. అయితే మోదీకి అనూహ్యంగా పెరిగిన ఈ పాపులారిటీ ఇప్పుడు నెమ్మదిగా బీజేపీ బలహీనతగా మారుతోందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి అతిపెద్ద బలంగా ఉన్న ప్రధాని మోదీ ఆత్మవిశ్వాసం నిజంగానే ఒక బలం కావచ్చు. కానీ బీజేపీ కార్యకర్తలు, నాయకులు చాలా వరకు మోదీ ఫ్యాక్టర్ పైనే మొగ్గు చూపుతూ ముందుకెళ్తున్నారు. నిజానికి బీజేపీకి ఇప్పుడు అంతకు మించి అవకాశం కూడా ఏమీ లేదు. బీజేపీ గత 5 సంవత్సరాలుగా మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే అనే నినాదాన్ని మాత్రమే ప్రచారం చేస్తోంది. ఫలితంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో వాస్తవిక సంబంధాలు కోల్పోయినట్లు నివేదికలు చెప్తున్నాయి. మోదీ విజయం ఆ పార్టీ ముఖ్యమంత్రుల పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని నిపుణులు చెప్తున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి చెందిన 281 మంది ఎంపీల్లో 165 మంది ఎంపీలు అంటే 59% మోదీ ఫ్యాక్టర్ పైనే విజయం సాధించి తొలిసారిగా ఎంపీలుగా గెలిచారు. అలాగే 2019 లోక్సభ ఎన్నికల సమయంలో పరిస్థితిలో మార్పు కనిపించింది. అనేక రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నప్పటికీ తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి ప్రధాని మోదీ స్వయంగా వస్తే తప్ప గెలుపు రాదనే వాతావరణం నెలకొంది. ఇక్కడి నుండే బీజేపీ నేతల్లో గుబులు మొదలైంది. స్థానిక సంస్థలపై కాకుండా కేంద్ర సమస్యలపై రాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలన్న మోదీ వ్యూహం స్థానిక నాయకులను, కార్యకర్తలను కాస్త కలవరానికి గురిచేసింది. మోదీ ఉనికి బీజేపీ ముఖ్యమంత్రుల శైలి, పనితీరును కూడా ప్రభావితం చేసింది. చాలా మంది బీజేపీ సీఎంలు మోదీని కాపీ చేయటం మొదలుపెట్టారు. ఇటీవల హర్యానా, మహారాష్ట్రాల్లో బీజేపీ పనితీరు ఊహించిన దానికంటే తక్కువగా ఉందని నివేదికలొచ్చాయి. దీనికి కారణం మోదీ మాదిరి ఈ సీఎంలు కూడా అధికారాన్ని కేంద్రీకరించారు. ఇది మోదీకి బాగానే పనిచేసిన రాష్ట్ర స్థాయిలో వాళ్లకు నష్టం చేకూర్చింది. దీనివల్ల నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలతో కూడా సీఎంలు సంబంధాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ పార్టీలో చీలికలు కూడా కనిపించాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల్లో ఈ బలహీనత స్పష్టంగా కనిపించింది. 2017లో గోవాలో బీజేపీ కంటే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. 2017లో బీజేపీని 100 కంటే తక్కువ సీట్లకు కుదించి గుజరాత్లో కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శన కనిపించింది. అలాగే 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను బీజేపీ నుంచి కాంగ్రెస్ లాక్కుంది. హర్యానాలో బీజేపీకి మెజార్టీ రాకపోవడంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో దుష్యంత్ చౌతాలా సహాయం తీసుకోవాల్సి వచ్చింది. మరోవైపు మహారాష్ట్రలో బీజేపీ సంఖ్య 17 సీట్లకు పడిపోయింది. దాని మిత్రపక్షం శివసేన తన వైఖరిని కఠినతరం చేయటానికి 50:50 అధికార భాగస్వామ్య సూత్రాన్ని డిమాండ్ చేయటానికి ఇది ఒక ప్రధాన కారణంగా కనిపించింది. వాజ్పేయి, అద్వానీల కాలం నుంచి మోదీ షాల శకానికి బీజేపీలో నిర్మాణాత్మక మార్పులు చాలానే వచ్చాయి. అయితే శివరాజ్ చౌహాన్, రమణ్ సింగ్ మొదలైన నాయకులు వాజ్పేయి, అద్వానీల కంటే మోదీ అభివృద్ధి చేసిన ప్రాంతీయ నాయకులు ఎంఎల్ ఖట్టర్, దేవేంద్ర ఫడ్నవీస్, రఘుబర్ దాస్, విజయ్ రూపానీ వంటి నేతలు మోదీపై చాలా ఎక్కువగా ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ వంటి క్యాడర్ ఆధారిత పార్టీకి టాప్ డౌన్ విధానం మంచిది కాదని మరోవైపు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ బలానికి సంబంధించిన మోదీ ప్రతిరూపం బలహీనతగా మారుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పును బీజేపీ స్పష్టంగా అర్థం చేసుకుని తదనుగుణంగా మార్చాల్సిన పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.